జీడిపప్పు పాలు శాకాహారాల్లో కొత్తగా వచ్చి చేరిన ఈ పాలల్లో ఎక్కువ శాతం కొవ్వులు ఉంటాయి. అవి అన్సాచురేటెడ్ కావడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచివి అంటున్నారు పోషక నిపుణులు. ఇప్పుడు ప్రోటీన్లు, విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల శాతం కూడా వీటిలో ఎక్కువగా ఉంటుందట. ఇక కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునే వారికి, అలాగే డయాబెటిక్ వాళ్ళకి ఇవి మంచివేనట. చిక్కదనం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని వంటల్లోనే కాదు, బేకరీ ఉత్పత్తుల్లో కూడాను చాలా రకంగా వాడుతున్నారు. ఇందులోని మెగ్నీషియం నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. జీడిపప్పు పాలల్లోని లూటెన్, జియాక్సాంథిన్లు కంటి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటిలోని అనకార్డిక్ ఆమ్లం రక్తంలోని చక్కెర నిల్వల్ని కూడా తగ్గిస్తుందని తేలిపోయింది. దాంతో డయాబెటీస్ రోగులకి ఇది గేదె పాల కన్నా చాలా మేలని అంటున్నారు. ఇక క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్తో పోరాడే గుణం వీటికి ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇక బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ బాగుంటుంది అంటున్నారు. ఇమ్యూనిటీ సిస్టమ్ చూస్తే చాలా బూస్టింగ్గా ఉంటుందట. ఇక బోన్ స్ట్రెంగ్త్ చాలా వరకు బాగుంటుంది. అంతేకాదు మెగ్నీషియం, కాల్షియం అండ్ విటమిన్ డి ఇందులో ఎక్కువగా శాతంలో ఉంటుందని నిపుణులు చెప్తున్న విషయం.